19వ కీర్తన 148వ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భక్తుడు, అందరికీ వందనాలండి. ఇక్కడ భక్తుడు ఆయన యొక్క వాక్యమును గురించి రాస్తూ ఉన్నాడు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. 147వ వాక్యములు ఏమంటాడంటే, తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ తెల్లవారకు మునిపే మరియు రాత్రి అనే విషయాలు రెండు ఉన్నాయి. తెల్లవారకు మునిపే నేను నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. రెండవదిగా అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకోదు. తెల్లవారకు మునిపే మొరపెట్టడం, రాత్రి జాము కాక మునిపే వాక్యాన్ని ధ్యానించడం, ఇవి ఒక దేవుని బిడ్డకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. విశ్వాసులైనటువంటి బిడ్డలారా, మనందరి జీవితంలో వాక్యముల గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. చాలా ప్రాధాన్యత ఉన్నది. అలాగనే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యం ఒకరు చదువుతారా? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలమ్మా. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. మీకు ఒక మాట చెప్పనా? దేవుడు మాట్లాడితే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ లోబడుతుంది. దేవుడు చెప్పినట్లు ఈ సృష్టి అంతయు కూడా చేస్తా ఉంది. దేవునికి తెలియకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగటం లేదు ప్రియులారా. కాబట్టి గమనించండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని యెషయా ప్రవక్తతో ప్రియులరా దేవుడు తన సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మనం ఇలా చూస్తే దేవుని మాటలో శక్తి ఉంది. ఎందుకు దావీదు అంటున్నాడు అంటే, దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుని మాట ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలోనే 140వ వాక్యం చూడండి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. ఆమేన్ అమ్మా. అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాటలు అంటండి స్వచ్ఛమైనది. అది ఎంత స్వచ్ఛమైనది? మిక్కిలి స్వచ్ఛమైనది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మిక్కిలి స్వచ్ఛమైనది దేవుని మాట. అక్కడ అంటాడు, అది నీ సేవకునికి ప్రియమైనది. నీకు ఈ భూమి మీద ఉన్న అన్నిటికంటే దేవుని మాట ప్రియమైనదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలాగున మనందరి జీవితంలో చేయునుగాక. అలాగనే ప్రియులరా, మనం చూస్తే యోహాను శుభవార్త 7వ అధ్యాయం 47వ వాక్యాన్ని చూడండి. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 46వ వాక్యం.
యోహాను శుభవార్త అండి 7:46. ఆ మనుష్యులు మాట్లాడినట్లు, మనుష్యులు కాదండి, మనుష్యుడు అని ఉందా? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు. యేసుప్రభు మాట యొక్క విలువ ఎంత గొప్పది చెప్పనండి. ఆయన మాట విన్న వారందరూ కూడా మారిపోతారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడ దేవుని యొక్క వాక్యము ప్రియులరా ప్రకటించబడుతుందో, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమవుతుంది అంటే అక్కడ మార్పు చెందుతున్నారు ప్రజలు. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ప్రకటించే చోటల్లా మూర్ఖులు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, అన్యాయస్తులు మారుతున్నారు, అక్రమస్తులు మారుతున్నారు. మీకు ఒక మాట చెప్పనా, గయ్యాళులు మారుతున్నారు. అలాగే కుటుంబంలో గొడవలు పెట్టుకునేవారు మారిపోతున్నారు. ఈ వాక్యము అంత శక్తివంతమైంది. అందుకే ఇక్కడ అంటున్నారు వీళ్ళు, ఆయన మాట్లాడుతున్న మాట ఎవరు మాట్లాడట్లేదు అలాగా. ఆమేన్. గమనించండి పిల్లరా, దేవుని యొక్క మాట మనం ఆయన స్వరం వింటే ఎలాంటి వారైనా మారిపోతారు. ఎందుకంటే ఆ మాట స్వచ్ఛమైన మాట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని మాట అందరూ చెప్పండి, స్వచ్ఛమైనది. ఆయన మాటలో కల్మషం ఉండదు, ఆయన మాటలో డబుల్ మీనింగ్ ఉండదు, ఆయన మాటలో ప్రియులరా గేలి చేయటము అనేది ఉండదు. ప్రియులరా జాగ్రత్తగా వినండి. ఆయన మాటలో ఎంత గొప్పతనం ఉందంటే స్వచ్ఛమైనది. ఇంకా చూద్దాం దేవుని వాక్యంలో మరొక వాక్యం చదువుదాం. 119, 123 చదువుదాం. 119 కీర్తన 123 వాక్యం చదువుదాం. చూడండి, నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటాడు, నీ రక్షణ కొరకు, నీ నీతి గల మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నాయి. ఎంతమంది ఆయన మాటల కొరకు ఆసక్తి కలిగి ఉన్నారండి. భక్తుడైతే నీ నీతి గల మాటల కొరకు నా కన్నులు క్షీణిస్తున్నాయి. వినాలని, వాటిని తెలుసుకోవాలని. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న ప్రియులారా, అంత ఆసక్తి ఆయన నీతి గల మాటలు. ఒకటి నేను చెప్పాను, మొదటిది స్వచ్ఛమైన మాట, 2 నీతి గల మాటలు, దేవుని వాక్యం. మూడవదిగా చూద్దాం ప్రియులారా, దేవుని వాక్యమును చూద్దాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన ఏంటండి, వెండి ఎంత పవిత్రములు. మట్టి మూసలో 7 మార్లు వెండిని కరగబెడితే ఆ వెండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందండి. యెహోవా మాట పవిత్రమైనది అని చెప్పడమే కాదు, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మట్టి మూసలో ఎన్నిసార్లు ఆ యొక్క కరగబెట్టడం అంటే 7 పర్యాయాలు కరగబెట్టినంత. అప్పుడు ఎంత స్వచ్ఛత బయటకు వస్తుందో, అంత పవిత్రమైనది దేవుని వాక్యం. మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యంలో, శరాపులు 6 రెక్కలు కలిగి
రెండు రెక్కలతో కళ్ళు మూసుకొని, రెండు రెక్కలతో కాళ్ళు మూసుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు అని అక్కడ శరాపులు ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. నమ్మిన వారు రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యం చదవరా? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలున్నాయండి? 6 రెక్కలున్నాయి. శరాపులు, కెరూబులు, మిఖాయేలు, ఇవన్నీ ఎవరంటే దేవదూతలు. ప్రియులారా గమనించండి. అప్పుడు ఒక్కొక్క శరాపుకి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును, రెంటితో తమ కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పవిత్రుడు. ఎలాగంటే ఆయనను శరాపులు స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. అందరూ చెప్పండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తున్నాయి. ఏమనంటే పరిశుద్ధుడు అని. ఆయన మాట పవిత్రమైనది, ఆయన మాట స్వచ్ఛమైనది, ఆయన మాట నీతిగలది. గమనించండి. మరొక వాక్యం చూద్దాం ప్రియులరా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 26వ వాక్యము లేక 28వ వాక్యము చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము చదవండి. నీ మాట అగ్ని వంటిది కాదా అంటాడు, బండను బద్దలు కొట్టు చుట్టి వంటిది కాదా అని. 29 అనుకుంటా. ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము అగ్ని వంటిది, ఈ వాక్యము బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. దేవుని అందరి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ ఉదయ కాలమున మనందరం కూడా అగ్ని వంటి వాక్యాన్ని వింటున్నాం. బండను బద్దలు కొట్టి శుద్ధి వంటి వాక్యము దేవుని యొక్క వాక్యము. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వెడలి తోడనే వెలుగు కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యము ప్రియులరా ఎంత శక్తివంతమైందంటే అగ్ని వంటిదని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా మనం చూస్తే అనేక విషయాలు చెప్పుకోవచ్చు, కానీ నేను ఇంతటితో దేవుని వాక్యము ఎలాంటిదో చెప్పి నేను ముందుకు వెళుతున్నాను. దేవుని యొక్క మాటకి శక్తి ఉంది, దేవుని యొక్క వాక్కుకి శక్తి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? 2 చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము స్వచ్ఛమైనది,
దేవుని వాక్యము నీతి గలది, దేవుని వాక్యము పవిత్రమైనది, దేవుని వాక్యము ప్రియులరా ఆయన మాట అగ్ని వంటిది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని మాటకున్న శక్తి ఎంత గొప్పదో రాయబడింది. చూద్దాం ప్రియులరా. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలండి ప్రియులరా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ప్రియులరా ఒక దాసుడు ఉన్నాడు. ఆయన రోగి అయి ఉన్నాడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఒకరోజు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా ఇదిగో నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. అంటే యేసు ప్రభు అంటున్నాడు, పద నేను నీ ఇంటికి వస్తాను, ఆయన బాగు చేస్తాను అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఆ 100 మందికి అధికారి అయిన ఆయన ఏమంటాడంటే, ప్రభువా నేను నీ ఇంటికి వచ్చుటకు యోగ్యుడను, మీరు నా ఇంటికి వచ్చుటకు యోగ్యుడను కాను. అయితే మీరు మాట మాత్రము సెలవివ్వండి. మీరు ఎక్కడ ఉండి మాట పలికినా నా దాసుని జీవితంలో అద్భుతం జరుగుతుంది అని అంటూ ఉన్నాడు ప్రియులరా. ఆ సమయంలో దేవుని యొక్క మహాకృప ద్వారా అద్భుతం ఏమిటి అంటే ఆయన తర్వాత చదవండి. నేను కూడా అధికారములకు లోబడిన వారనే, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చును. చూడండి ప్రియులరా, దేవుడు లేక ఒక చిన్న స్థానం ఇచ్చాడు అనుకోండి. ఆ చిన్న స్థానంని ఏమనుకుంటారు తెలుసా అండి? ఇక దేవుణ్ణే మర్చిపోతారు. దేవునికే మందిరమే మర్చిపోతారు. చాలా పర్యాయాలు చూస్తున్నాను దేవుని బిడ్డలారా. పని లేనంత కాలం దేవుని గుడికి బాగా ఆరాటపడతారు. ఏదైనా చిన్న పని ఉందనుకోండి, దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత పనికిస్తారు. ఆదివారము 9 గంటలకు ఆరాధన అంటే 10:30 గంటలకు వస్తే ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ గమనించండి, ఈ సమయం ఇచ్చింది ఎవరు? ఈ ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు మనకి సమయం ఇవ్వకపోతే మనం ఆయన ఆలయంలో ఉండలేము. గమనించండి, నేనేమంటున్నాను అంటే ఈ శతాధిపతి ఒక గొప్ప స్థితిలో ఉండి కూడా అంటున్నాడు, నీ మాట సెలవియ్యా, నేను అధికారినే. ఒకరు రమ్మంటే వస్తాడు, ఒకరు పొమ్మంటే పోతాడు. కానీ నీకంటే నేను గొప్పవాడిని కాను, నీకంటే నేను ఉన్నతమైనటువంటి వాడును కాను, నా ఇంటికి మీరు వచ్చుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పి అంటాడు కదా. అయ్యా నీ మాట చదివి. ఈరోజు ప్రియులరా, దేవుని మాటలు, ఈరోజు విత్తబడిన మాటలు మరలా రేపు దొరకపోవచ్చు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడటానికి సిద్ధపడినప్పుడు ఒకవేళ నువ్వు దాన్ని గ్రహించకపోతే, దాన్ని వినకపోతే నువ్వు లాస్ అవ్వచ్చు. గమనించండి, అక్కడ శతాధిపతితో ఆ మాట అన్నప్పుడు ఆ శతాధిపతి విషయంలో యేసు ప్రభు ఏమంటున్నాడు చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేను ఎంత విశ్వాసం ఉండుటైనను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలీయులలో ఎంత విశ్వాసం ఉన్నదని.
ఆ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి ప్రభువే ఆశ్చర్యపడుతున్నాడు. మరి మన విశ్వాసం, మన భక్తి, మన ప్రార్థన, మన ఆరాధన ఎలా ఉందండి? దేవునికి లోబడి ఉన్నదా? లేక మనం అన్నిటికీ ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి లీస్ట్ ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మాట పలకగానే అక్కడ చదవండి. ఇంకా చాలండి. ఇంకా ఆ తర్వాత వెళ్తే అక్కడ అంటాడు, ఆ దాసుడు ఆయన అక్కడ మాట పలకగానే స్వస్థత పొందాడు. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. ఈరోజు నువ్వెక్కడ నుండి ప్రార్థన చేస్తే అమెరికాలో కార్యం జరుగుతుంది. నువ్వెక్కడ నుండి ప్రార్థన చేస్తే భద్రాచలంలో కార్యం జరుగుతుంది. నువ్వెక్కడ నుండి ప్రార్థన చేస్తే హైదరాబాద్లో కార్యం జరుగుతుంది. నువ్వెక్కడ నుండి ప్రార్థన చేస్తే విశాఖపట్నంలో కార్యం జరుగుతుంది. నువ్వెక్కడ నుండి ప్రార్థన చేస్తే ఒకవేళ బెడ్ మీద రోగముతో ఉన్నవారు ఉంటే ప్రియులారా గమనించండి, అక్కడ లేచి కూర్చుంటారు. గట్టిగా చెప్పడం వల్ల హల్లెలూయా. దేవుని మాటకి శక్తి, దేవుని మాట ప్రియులారా శక్తివంతమైనది. అలాగనే మనం మరొక విషయం చూద్దాం ప్రియులారా. లూకా శుభవార్త 5వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 5వ వాక్యం నుంచి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈరోజు దేవుని ఆలయంలో కూర్చున్న నీవు, ఈ మాటలు వింటున్న నీవు ఎన్నో దినాల నుంచి కష్టపడుతున్నావు. ఇక్కడ వీరు చేపలు పడుతున్నారు. తెల్లవారుతుండగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏమైనా చేపలు పడ్డాయా అని. అంటే ఏమీ లేవు. ఎప్పటి నుంచి? రాత్రంతయు కష్టపడ్డాం, రాత్రంతయు శ్రమ పడ్డాం, రాత్రంతయు మేము మా యొక్క రెక్కల ముక్కలు చేసుకొని ఎక్కడైనా కొన్ని చేపలు దొరుకుతాయేమోనని ప్రయాసపడ్డాం. సముద్రం అంతా తిరిగొచ్చాం, కానీ ఏమీ దొరకలేదయ్యా అంటున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియులారా చాలా పర్యాయాలు ఏదో చేసేయాలి, ఏదో సంపాదించేయాలి, లేక ఏదో మన జీవితంలో పొందుకోవాలనే ఆశతో ఎంత కష్టపడినా చివరికి జీరోనే కనబడుతుంది. చివరికి మన జీవితంలో ప్రియులరా శూన్యమే కనబడుతూ ఉంది. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఏమి సంపాదిద్దామని ఆరాట పడ్డామో ఆ సంపాదించిన సంపాదన అంతా కూడా చిల్లు సంచిలో వేసినట్లుగానే అయిపోతుంది. అవునా కాదండి? ప్రయాసపడుతున్నాము, కానీ ఆ ప్రయాసకు తగిన ఫలముని చూడలేకపోతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నారు, రాత్రంతా ఏం చేశారంటండి? వలలు వేస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైనటువంటిది ప్రియులరా. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఏమంటున్నారు చెప్పమ్మా? ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి, చూసారండి, విస్తారమైన చేపలు పట్టారు. ఎప్పుడంటే అండి, వారు యేసు మాట చొప్పున వల వేసినప్పుడు. యేసు మాట ఎప్పుడైతే రాత్రంతా చేపలు పడలేదయ్యా అంటే అయితే మీరు సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్పలేదు దేవుడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనం లేదయ్యా అంటే మీరు అన్ని సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మరొకసారి వల వేయండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు వలలు వేశారో, ఎప్పుడైతే వారు ప్రభువు మాట చొప్పున వల వేశారు,
ఎలా వేశారంటే ప్రభువు మాట చొప్పున. అందుకే మీకు ఒక మాట చెప్తాను, ఏదైనా పని ప్రారంభించినప్పుడు దైవజనుని పిలిచి ప్రార్థన చేయించుకోండి. ఏదైనా కార్యం జరిగినప్పుడు జరగాలంటే ప్రభువు సేవకుని పిలిచి ప్రార్థన చేయించుకోండి అని ఎందుకు చెప్తాము అంటే, మనం ఎంత ప్రయాసపడిన వ్యర్థం. మనం ఎంత ప్రయాసపడినా మన జీవితంలో ప్రియులారా గమనించండి, ముందుకు వెళ్ళలేము. ఎవరు సహాయం చేస్తే మనం ముందుకు వెళ్తాము అంటే ప్రభువు సహాయం చేస్తేనే ముందుకు వెళ్తాం. అందుకే బైబిల్ అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. దేవుడు కడితేనే, దేవుడు నిర్మిస్తేనే, దేవుడు ఇస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడ నీ మాట చొప్పున వల వేస్తున్నాము అని అన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయట. గట్టిగా చేపలు పట్టండి. దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని సంకల్పానికి లోబడకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా మనం ఎంత ప్రయాసపడినా శూన్యమే. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. రాత్రంతా కష్టపడ్డా కానీ ప్రయోజనము లేదు. నేను అడుగుతాను ఒక మాట, ఈరోజు ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, దేవుడు లేకుండా మనం ఏమి సాధించాము అనేది. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మాట చొప్పున మీరు అడుగు వేయండి, ఆయన మాట చొప్పున కార్యం ప్రారంభించండి, ఆయన మాట చొప్పున వల వేయండి, ఆయన మాట చొప్పున ప్రయాసపడండి. తప్పగా ప్రయోజనము ప్రతిఫలము దేవుడిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తోత్రం. ఈరోజు యేసు లేకుండా నువ్వేమి చేసినా అద్భుతాన్ని చూడలేవు. ఆయన మాట చొప్పున ఎప్పుడైతే వల వేశారో అంతవరకు తిరిగి తిరిగి వలలు వేసిన స్థలంలోనే విస్తారమైన చేపలు పడ్డాయి. బైబిల్ ఏమంటుందో తెలుసండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చాలా మంది అనుకుంటారు మన చేతుల కష్టార్జితంతో మనం పైకి వచ్చేద్దాం అనుకుంటారు. నో, దేవుడు ఆశీర్వదిస్తేనే, నరుల కష్టము చేత దానిని అధికము చేసుకోలేరట. ఎంత ప్రయాసపడండి జీరో, ఎంత ప్రయాసపడండి జీరో. బట్ మీకు ఒక మాట చెప్పనా, అది దేవుని ఆశీర్వాదంతో మీరు అడుగు వేయండి. దేవుని ఆశీర్వాదంతో మొదలు పెట్టండి. దేవుని ఆశీర్వాదంతో దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుకొని ప్రార్థించుకొని మీరు ఆయన మాట చొప్పున మీ కార్యమును మొదలు పెట్టండి. ప్రభు చెప్తున్నాడు, తప్పకుండా విస్తారమైన చేపలు ఎలాగైతే పడ్డాయో అలాగా మీ జీవితంలో కూడా ఆయన మాటలో ఉన్న శక్తి పనిచేస్తుంది, అద్భుతాలు జరుగుతాయి. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మాటలో శక్తి లేదు, కానీ దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన చెప్పగానే ప్రియులరా, నీ మాట చొప్పున వల వేస్తున్నామని ఎప్పుడైతే వల వేశారో వెంటనే ప్రియులరా విస్తారమైన చేపలు పడ్డాయి. ఈరోజు ప్రభు మాట వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం ప్రియులరా దేవుని యొక్క వాక్యంలో నుంచి. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43వ వాక్యం చూడండి. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43వ వాక్యం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా గట్టిగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేట వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఎలా వచ్చాడంటండి? కాళ్ళు చేతులు కట్టబడిన వాడిగా వచ్చాడట. దేవుని బిడ్డలారా, ఆయన్ని సమాధి చేసేశారు లాజరు చనిపోయాడని యేసు ప్రభు వారికి తెలిసి 4 రోజుల తర్వాత వస్తే మార్తా మరియలు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీరు కార్చాడు. అయితే మీకు ఒక మాట చెప్పనా, అందరూ అనుకున్నారు ఇక లాజరు చనిపోయాడు అనుకున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు లేక వాళ్ళ యొక్క సిస్టర్స్ ఎంతో ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ సమయంలో యేసు ప్రభు వారు వచ్చి సమాధి వద్దకు వెళ్ళి ఆ రాయి
దొర్లించండి అన్నాడు. చూడండి పైకి వాక్యం చదవండి, పై వాక్యములు. అందుకు యేసు దేవుని మహిమను చూస్తావు అనేను. అంతటి వారు చూడండి ఆ రాయి తీసివేసి. చాలా పర్యాయాలు మనం చేయాల్సిన పని మనం చెయ్యం, కానీ ఆశీర్వాదాలు కావాలి మనకి, అద్భుతాలు కావాలి మనకి. రాయి తీయబడితేనే లాజరు బయటకు వస్తాడు. ఇస్సాకు గురించి ఒక మాట ఉంది, కరువు సంవత్సరంలో ఇస్సాకు విత్తనం వేసి 100 అంతలు పంట కోసాడట. మన వాళ్ళు ఎలాగంటే విత్తనాలు వేయొద్దు, పంట కావాలా, ఖర్చు పెట్టద్దు, రాబడి రావాలా, అవునా కాదండి? మీకు ఒక మాట చెప్పనా, విత్తనం వేయాల్సింది మనమైతే పండించాల్సినది దేవుడు. ఆమేన్, ఆమేన్. రెండవదిగా ఇక్కడ ఈ రాయి దొర్లించబడాలా. ప్రార్థన చేయకుండా అద్భుతం చూడలేము, దేవుని మందిరాన్ని సమీపించకుండా దేవుని కార్యాలను అనుభవించలేము. గమనించండి ప్రియులారా, ఆ రాయి తీసినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, లాజరు బయటికి రా. ఆయన్ని బయటికి రానియకుండా అడ్డుగా ఉన్న బండ ఏంటంటే ఆ రాయి. ఈరోజు మనం అభివృద్ధి చెందకుండా, మనం ఆత్మీయంగా ఎదగకుండా, మనం ప్రార్థనలో బలంగా ముందుకెళ్లకుండా, దేవుని మందిరంలో ప్రాధాన్యత కలిగి ముందుకెళ్లకుండా చేసేటువంటి ఆ బండరాయిని తొలగిస్తే దేవుని స్వరం మనల్ని దర్శిస్తుంది. మనలో ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో నుంచి, నిర్జీవమైన స్థితిలో నుంచి జీవములోనికి రావటానికి దైవ స్వరములో శక్తి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లించు. దేవుని అందరి ప్రియులారా, ఈరోజు నీ యొక్క స్థితి ఏదైనా నా దేవుని స్వరముతో మాట్లాడితే దాన్ని మార్చివేస్తాడు. శూన్యంలో ఉంటే సమస్తాన్ని సృష్టిస్తాడు. ఈరోజు ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి వారు, నేను చెప్తున్నాను, ఆయన మాటకు లోబడిన వారు ఎంతో మంది దీన స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వచ్చారు. ఆయన ఇచ్చేది కొద్దిగైనా పర్వాలేదు, దట్ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ. అది నీకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు ఒక మాట చెప్పనా, దేవుని మాటకు మనము లోబడాలి, విధేయత చూపాలి, అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? లాజరుని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆ యొక్క ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుంచి బయటికి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, లాజరు బయటకు వస్తూ ఉంటే అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ వారందరూ కూడా గంతులు వేసి దేవుని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని మాటలో శక్తి ఉంది. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ప్రయోజనం రాలేదు. ఎప్పుడైతే ప్రభువుకి ఆ ప్రభు మాట చొప్పున వలవేశారో అప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం అప్పగించుకుందామా? కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరము కూడా